నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. భీమిలి నియోజకవర్గం భీమిలి మండలంలోని లక్ష్మీపురం అయ్యప్ప స్వామి పీఠంలో 41 రోజుల అన్నదాన కార్యక్రమంలో భాగంగా 35వ రోజు భారీ అన్నదాన కార్యక్రమం ఘనంగా జరిగింది. పీఠాధిపతి గురుస్వామి తాతినాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. లక్ష్మీపురం వాస్తవ్యులు కీర్తిశేషులు కురుభక్త అప్పల నారాయణ కుమారులు వెంకట్రావు కృష్ణ ఈ అన్నదానానికి ఆర్థిక సహాయం అందించారు. లక్ష్మీపురం పంచాయతీతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి అయ్యప్ప స్వామి భక్తులు, భవానీమాత భక్తులు, శివస్వాములు మరియు ఇతర దీక్షాపరులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రసాదం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. అన్నదానం చేసిన వెంకట్రావు కృష్ణ కుటుంబానికి స్వామివారి మెండైన ఆశీస్సులు ఉండాలని పీఠాధిపతి కోరారు. కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిత్య ఆధ్యాత్మిక ఆరాధకుడైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు అయ్యప్ప స్వామి మాలధారణ ఘటించారు. మాకవారిపాలెం అవంతి ఇంజనీరింగ్ కళాశాలలో ఈరోజు కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన అంబలం పూజలో ఆయన పాల్గొన్నారు. బ్రహ్మశ్రీ ప్రవీణ్ నంబుద్రి మంత్రోచ్చారాల మధ్య ఘనంగా జరిగిన ఈ పూజలో ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో పాటు శ్రావణ్ కుమార్, శివ నందీష్ బాబు భక్తి శ్రద్ధలతో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ అంబలం పూజలో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయ్యప్ప స్వామి మాలధారులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు. భీమిలి బైపాస్ రోడ్డులో మంగళవారం నూతనంగా నియమితులైన మహిళా అధ్యక్షురాలు రబ్బీర్ ప్రశాంతి పట్నాయక్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అంబరాణి అంటిన సంబరంలా జరిగింది. ప్రశాంతి తొలి కార్యక్రమం అందరినీ ఆకట్టుకునేలా జరిగిందని చిన్నశ్రీను కొనియాడారు. ఈ కార్యక్రమానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, విశాఖ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేదాడ రమణకుమారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొని సంతకాలు చేసి తమ నినాదాన్ని చాటారు. ప్రశాంతి పట్నాయక్ మజ్జి శ్రీనివాసరావును గజమాలతో, కళ్యాణి రమణకుమారులను శాలువాలతో సన్మానించి దైవ చిత్రపటాలను బహుకరించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జై జగన్ నినాదాలతో ప్రాంతం మారుమ్రోగింది. మరొక 10 నిమిషాల్లో ఇచ్చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ
నమ్ముకోవడానికి సైన్యం పాల్పెట్టుకుంటూ ఈ తెలంగాణ తరపున పడుతున్న చంద్రబాబు నాయుడు ఈ కోటమి ప్రభుత్వం గద్దె దించే వరకు ఈ విద్యార్థులు అలాగే మహిళలు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దశాబ్దాల కళ అయిన మదనపల్లి జిల్లా ఏర్పాటు అలాగే పీలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడంతో మదనపల్లి పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. ప్రజల కళ నెరవేరినందుకు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మదనపల్లి ప్రజల తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, మదనపల్లి శాసనసభ్యులు షాహజాన్ బాషా, మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మదనపల్లి ప్రజల ఆకాంక్షలకు వచ్చిన చారిత్రక విజయంగా ఈ ఘట్టాన్ని గుర్తు చేసుకున్నారు. మదనపల్లికి ఎన్నో విధాలుగా అభివృద్ధి పనులుగాను మన ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో మదనపల్లి జిల్లా గురించి కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వానికి మరియు జిల్లా రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రజానికానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా టమోటా మార్కెట్ పాలక మండలి నిర్ణయం తీసుకున్న జాక్పాట్ విషయం ఏదైతే ఉందో అది కూడా ఈ రోజే నిర్ణయించుకొని ఈ రోజు నేను రద్దుపరచడం అనేది మాకు చాలా సంతోషకరమైన విషయము. ఈ జాక్పాట్ రద్దు అనేది జిల్లా ప్రకటించడం అనేది. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని సీతంపేట ఐటీడీఏ సమావేశ మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతి గొప్పదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని, దాని ఆశయాలను తెలుసుకోవాలని వారు కోరారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన మాక్ అసెంబ్లీ ద్వారా రాష్ట్ర స్థాయికి ఎంపికైన జిల్లాకు చెందిన మరో 7 మంది విద్యార్థులను వారు ప్రశంసించారు. గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడం ధర్మము, ఆరాధనలో స్వేచ్ఛను, అంతస్తులోను అవకాశంలోను సమానత్వంను చేకూర్చుటకు మరియు అఖండతను తప్పక సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించుటకు సత్యనిష్టాపూర్వకంగా 26 నవంబర్ 1949 రోజున మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి ఈ రాజ్యాంగాన్ని తలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ప్రధానోపాధ్యాయులు ఎస్ రాజ్యలక్ష్మి గారి అధ్యక్షతన ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులైన శ్రీ ఎం రఘునాథ దొర మరియు శ్రీ పోతురాజు శంకర్రావు గార్ల భారత రాజ్యాంగం యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని చక్కగా వివరించారు. ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగం మన రాజ్యాంగం కీర్తింపబడిందని వారు తెలిపారు. రాజ్యాంగ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన ఈ రోజును జాతీయ పండుగగా దేశం మొత్తం జరుపుకుంటుందని, ప్రతి ఒక్కరూ రాజ్యాంగ విలువలను కాపాడాలని వారు కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్, సెమినార్ వంటి పోటీలతో పాటు మాక్ అసెంబ్లీ నిర్వహించి విజేతలకు బహుమతులు మరియు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ అసెంబ్లీని దేవాలయంగా ప్రతి ఒక్క శాసనసభ్యులు భావించి ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ సహకరించాలి. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తుంది. వాటి అమలులో లోపాలుంటే నిర్మాణాత్మకంగా ప్రతిపక్షం సమస్యలను ప్రస్తావించాలి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, మంత్రులు, శాసనసభ్యులు
అందరికీ సుస్వాగతం. సభను ప్రారంభిస్తున్నాను. ప్రశ్నోత్తరాల సమయం ముగిసినందున ఇటీవల విశాఖపట్నంలో విజయవంతంగా నిర్వహించిన CII భాగస్వామ్య సదస్సు ఫలితాలపై ముఖ్యమంత్రి గారి ప్రకటన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి అమతాల వలస మండలం సంకిలిలోని EID ప్యారిస్ షుగర్ ఫ్యాక్టరీ నందు సల్ఫర్ స్టోరేజ్ లైసెన్స్కు రెన్యువల్కు సంబంధించిన పరిశీలన జరిగింది. ఈ పరిశీలనను RDO సత్యవేణి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ I కృష్ణలత, రెవెన్యూ ఇన్స్పెక్టర్, స్థానిక VRO మరియు షుగర్ ఫ్యాక్టరీ సిబ్బంది పాల్గొన్నారు. అందుకనే మనం 30-40 టన్స్ ఒక లారీ ప్రొక్యూర్ చేసి అయిపోయిన తర్వాత అయిపోతుందనగా మళ్ళీ ఇంకొక లారీ ప్రొక్యూర్ చేస్తాం. నువ్వు మైదా నుంచే కాబట్టి మనకి వితిన్ 1 డేలో వచ్చేస్తాం. బ్లీచింగ్ ఏజెంట్ దానికి ఏంటంటే 30-40 టన్స్ ఒక లారీ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా ప్రొక్యూర్ చేస్తూ ఉంటామండి. ఫుల్గా ఎప్పుడు పెట్టాం. అందుకనే మనం ఏంటంటే 30-40 టన్స్ ఒక లారీ ప్రొక్యూర్ చేసి అయిపోయిన తర్వాత అయిపోతుందనగా మళ్ళీ ఇంకొక లారీ ప్రొక్యూర్ చేస్తాం. తుని పట్టణంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సమీపంలోని సమయవంతుల విశ్వనాథం ఆర్యవైశ్య సంఘం భవనం నందు షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత భువనసుందరి రత్నాజీ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఫైర్ సిబ్బందిని రంగంలోకి దించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి వేడుకకు హాజరైన ఒక వృద్ధురాలు భవనంలో చిక్కుకున్నారు. రత్నాజీ స్వయంగా ఫైర్ సిబ్బందితో పాటు ప్రాణాలకు తెగించి ఆమె వద్దకు చేరుకుని సురక్షితంగా బయటకు తరలించారు. దీంతో పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫైర్ సిబ్బంది AC నుండి వెలువడిన మంటలు, పొగను పూర్తిగా అదుపు చేశారు. రత్నాజీ చూపిన చొరవతో అక్కడి భయభ్రాంతుల వాతావరణం తొలగి పెను నష్టం జరగకుండా నివారించగలిగారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మంజూరైన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కోటి సంతకాల సేకరణలో భాగంగా రేపు సాయంత్రం ప్రొద్దుటూరు మండలం అమృత్ నగర్ నందు సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు అంతా ఈ కార్యక్రమానికి హాజరై ఇంటి వరకు సేకరించిన 96,000 సంతకాలకు తోడుగా అమృతనగర్ సేకరణలో కలిపి 1,00,000 సంతకాల్లో లక్ష్యాన్ని పూర్తి చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాచమల్ల శివప్రసాద్ రెడ్డి కోరారు. వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని ప్రారంభించినాం. ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం 50,000 సంతకాలను సేకరించాలన్న లక్ష్యంతో. ఆ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా 30 గ్రామ పంచాయతీలు, 41 మున్సిపల్ వార్డులు అన్నీ కలిపి 71 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, శ్రేయోభిలాషులు అందరి సహాయ సహకారాలతో మేము కూడా ఈ కోటి సంతకాల సేకరణ ఉద్యమంలో భాగస్థులమైనాం. ఇందులో ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలు విశేషంగా ఈ కార్యక్రమాన్ని బలపరిచినారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ 35 రోడ్ల నుంచి కూడా త్రిపేర్లెడ్డిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నెంబర్ 1 సందు దగ్గర నుంచి ఆ 35 అడ్డవీధులు కూడా మొత్తం క్యాడర్ అంతా కలిసి ఇంటింటికి తిరిగి ఈ 4-5 వేల ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నా. 27వ తారీఖున అనగా రేపటి దినం సాయంకాలం 4 గంటలకు అమృతానగర్లోకి పార్టీ కార్యకర్తలందరూ కూడా, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు అందరూ కూడా చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తూ విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గం రేగిడి అమదాల వలస మండల కాంప్లెక్స్ ఆవరణలో భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. మండల తహసీల్దార్ ఐ కృష్ణలత గారి ఆధ్వర్యంలో ఇక్కడ గల అంబేద్కర్ విగ్రహం వద్ద మండల ప్రజలందరితో
రాజ్యాంగ ప్రతిజ్ఞలు చేయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్ఐ మహేష్, డిప్యూటీ తహసీల్దార్, అగ్రికల్చర్ ఆఫీసర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఎడ్యుకేషన్ విభాగం సిబ్బందితో పాటు ఇతర మండల ప్రజలందరూ పాల్గొని రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను చాటారు. ఆరాధనల స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి కృషి చేస్తానని, వ్యక్తి గౌరవాన్ని, దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడే సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి పాటుపడతానని, భారత రాజ్యాంగ ఆశయాలకు, ఆదర్శాలకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను విభజనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు విజయనగరం జిల్లాలో నిరసన కార్యక్రమం జరిగింది. విజయనగరం జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బుడిది అప్పలనాయుడు, సంఘం జిల్లా అధ్యక్షులు నారు జనార్దన్ రావు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నల్ల చట్టాలు మరియు లేబర్ కోడ్ల వల్ల రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారు ఈ సందర్భంగా వివరించారు. తక్షణమే ఈ చట్టాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అభివృద్ధి కనబర్చినట్లే విత్తనాలు ఉన్నాయి. రైతు చేసుకుంటే విత్తనం కూడా ఉంది. వీటన్నిటిని కాపాడుకుంటూ ఆ చట్టం పరిధిలో కొత్త గొప్ప మేలు జరుగుతుంది. ఆ చట్టాలు రైతాంగానికి కాస్త కోస్త మేలుగా ఉన్నాయి. అటువంటి చట్టాలను మార్చేయడానికి 2025 విత్తన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతుంది నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇప్పటి వరకు అనుకున్న కార్మికుల్ని పట్టుబట్టాలని, రైతులు పట్టుబట్టాలని, వ్యవసాయ కార్మికులు పట్టుబట్టాలని, అంతేకాదు అసలు వ్యవసాయ రంగాన్ని పూర్తిగా బాల్య సంస్థలకు అప్పగించడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే 2025 విత్తన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా, రైతాంగంలో సమాచారం వెళ్ళకుండా 2020 చట్టానికి సంబంధించి రైతు సంఘాలు కట్టించకుండా రేపు డిసెంబర్ 11 చేస్తాం. రైతు శాఖని అనేది రైతు శాఖకి సమయం ఇచ్చింది. దీన్ని కూడా ప్రభుత్వానికి ఏమాత్రం రైతు తెలియజేసుకుంటూ ఈ విత్తన చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఆయన విద్యార్థులు, అధ్యాపకేతర సిబ్బంది చేత రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేయించారు. ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని స్వీకరించడం ద్వారా మన దేశం నిజమైన ప్రజాస్వామ్య పునాది వేసుకుందని తెలిపారు. ఈరోజు మన కర్తవ్యాలు, బాధ్యతలు, విలువలను గుర్తు చేసే పవిత్ర దర్శనం సందర్భమని ఉపన్యాసించారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకులు కీర్తి శ్రీ కె హరిప్రసాద్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి తెలివితేటలు, త్యాగం, కృషి వల్లే ఈ అద్భుతమైన పత్రం రూపుదిద్దుకొని దేశ ప్రజలకు శక్తిని, స్వరాన్ని, హక్కులను అందించింది అని కొనియాడారు. తీర్మానించుకొని 26 నవంబర్ 1949న మన రాజ్యాంగ పరిషత్తులో పరిగ్రహించి శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. ఏలూరు జిల్లా జిల్గుమిల్లి మండల కేంద్రంలో పోలవరం నియోజకవర్గ అంబేద్కర్ వాదుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఎస్సీ కమిషన్ చైర్మన్ శ్రీ మారుమూడి విక్టర్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, క్రిస్టియన్ మరియు ముస్లిం మైనార్టీల సంఘాల నాయకులు ఇందులో పాల్గొన్నారు. రాజ్యాంగ గొప్పతనాన్ని తెలియజేస్తూ విద్యార్థులకు రాజ్యాంగంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమంలో కందుల ప్రకాష్ మాస్టర్, జువ్వల బాబ్జీ, చిర్రి శ్రీనివాసరావు, చిట్టబొమ్మ శ్రీనివాసరావు, బురుగు ప్రేమ్ కుమార్, చిట్టబొమ్మ కొండలరావు, అందుగుల ఫ్రాన్సిస్తో పాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే మూడో స్థానం ఎం జంపన్న, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బైపీసీ, వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. అందుగుల ఫ్రాన్సిస్ గారి చేతుల మీదుగా వారికి షీల్డ్ ఇవ్వాల్సింది కదా. దయచేసి చప్పట్లు పట్టండి, పిల్లలు మీరున్నా పట్టండి. మాస్టర్ మరిన్ని
ఉన్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పేసి మనందరం కూడా కోరుకుందాము. మీ సేవలు గుర్తించి ఈ విధంగా చిన్న సన్మాన కార్యక్రమానికి ఆహ్వానించిన వెంటనే యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని నివాళులర్పించారు. ప్రజా సంఘాల నాయకులు, రాజ్యాంగ పరిరక్షణ వేదిక సభ్యులు మరియు అంబేద్కర్ అభిమానులు, వివిధ పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేష్ చిత్తి మాట్లాడుతూ మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నాయని, దాన్ని మనమందరం తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దేశ ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే అని ఆయన అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని పాఠశాల, కళాశాల విద్యార్థులకు పాఠాలుగా బోధించాలని ఆయన కోరారు. దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో భారత రాజ్యాంగాన్ని మొక్కాల్సిందే. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగాన్ని మొక్కాల్సిందే. ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. ఆశాస్ అంగన్వాడీస్ లాగా మీకు కూడా ఒక మంచి డ్రెస్ కోడ్ ఉండాలి.